ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది భారతదేశం మహిళల పట్ల చూపిస్తున్న ఒక నిబద్ధత. ఎప్పటి నుంచో అనాదిగా మహిళలకి ఇస్తున్న ఒక వాల్యూ. అయితే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిన ఒక ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ మహిళలంటే అత్యంత చులకనగా అత్యంత హేయంగా ప్రవర్తిస్తూ ఈ సమాజంలో నాయకులుగా ముందుకెళ్తున్నారు. అంటే ఇదెంత బాధాకరమైన విషయం అంటే వీళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించారా, మహిళల పట్ల వీళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారా అని ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళ నాయకత్వం మారిపోయిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి వాళ్ళ తల్లిగారితో అవమానంగా వాళ్ళ తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు వారి తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ఒక మహిళని దూషిస్తారు. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద సోషల్ మీడియాతో దాడి చేస్తారు. ఇక ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న మహిళా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న ఎందరో మహిళా ఎమ్మెల్యేలని ఎంతో హేయంగా నీచంగా కించపరిచే మాటలతో సోషల్ మీడియా దాడులతో ముందుకెళ్తారు. వీళ్ళు ఏ రకంగా నాయకులు అని అనిపించుకుంటున్నారు, ఏ రకంగా మనుగడలో ఉండాలని అనుకుంటున్నారు, ఏమాత్రం సిగ్గు లేకుండా నిర్లజ్జగా సొసైటీలో మళ్ళీ మేమే వస్తాం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా మహిళా మనులకి ఇది నిజంగా ఒక ఆలోచించతగ్గ తరుణం అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే నిజంగా ఆ ఇంట్లో తండ్రి, కొడుకు, తమ్ముడు, అన్న నిజంగా ఎంతో కోపోద్రేకులు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి యొక్క తల్లిని భయంకరాతి భయంకరంగా దూషించినప్పుడు దానికి ప్రతిచర్యగా ఇక్కడున్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి రియాక్ట్ అయితే దానికి అర్థం లేని విధంగా దాన్ని సమర్థించుకుంటూ ఎలా తీసుకెళ్లారో, ఎంత వికృతంగా దాన్ని డైవర్ట్ చేశారో అందరం చూసాం ఇక్కడ. అదేవిధంగా అలాంటి మాటలు అంటున్నప్పటికీ కూడా దాన్ని ఒక సమర్థింపుగా ఆయన యొక్క అధిష్టానం, ఆయన యొక్క అధినాయకుడే దాన్ని సమర్థింపుగా ఇందులో తప్పేముంది, మా వ్యక్తి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది, ఒక కులం నాయకుడిని టార్గెట్ చేస్తారా అని కుల ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి. అదేవిధంగా మీరు లోకేష్ గారి తల్లిని నిండు అసెంబ్లీలో మీరు అవమానించినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి ఏదైనా మాట్లాడితే దానికి ఇంకా వింతైన పోకళ్ళు పోయి దానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఇంకా అత్యంత నీచంగా మహిళా ఎమ్మెల్యేలని వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, లేదు అని అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని బట్టి, అది కూడా పబ్లిక్గా ఏదో మీ ఇంట్లో ఒక నలుగురితో మాట్లాడుకున్నారు, మీ యొక్క వ్యంగ్యత లేదనంటే మీ యొక్క వ్యంగ్య చతురత లేదంటే మీ హేయమైన బుద్ధి, ఇమ్మెచ్యూరిటీని ఏదో మీకు తెలిసిన నలుగురు మధ్యలో మీ సానుకూల మీడియా ముందు ప్రస్తావించారు అనంటే ఓకే అనుకోవచ్చు. అక్కడతో మీ బుద్ధి, మీ కుంచిత బుద్ధి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ బహిరంగ సభల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ముందు ఒక మహిళని తక్కువ చేసి మాట్లాడి అడ్రస్ చేయడమే తప్పైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తుల పట్ల, హోమ్ మినిస్టర్ల పట్ల మీరు ఇలాగ ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు అని అంటే, దాన్ని మీరు పైపెచ్చి సమర్థించుకుంటున్నారు అని అంటే మీరు అసలు ఏ నాయకత్వానికి సంబంధించిన వ్యక్తులు, ఏ నాయకత్వాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఈరోజు జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తాను అని చెప్పి అవమానకరంగా మాట్లాడతాడు. ఇంకొక వ్యక్తి నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తాను, బయటికి ఎలా తిరుగుతావో చూస్తాను అని చెప్పి మరొక ఎమ్మెల్యేని బెదిరిస్తాడు. మరొక మహిళా ఎమ్మెల్యేని నీ క్యారెక్టర్ మంచిది కాదు, మీ క్యారెక్టర్ మాకు తెలుసులే అని చెప్పి ఎంతో వ్యంగ్యంగా పబ్లిక్గా చెప్తాడు. ఇంకొక మహిళా ఎమ్మెల్యేని సోషల్ మీడియా వేదికగా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా చాలా అసహ్యంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టి, కమెంట్లు పెట్టి వాళ్ళని నైతికంగా వాళ్ళ వాల్యూని తీసే ప్రయత్నం చేస్తారు. ఇంకా మరీ ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే ఇది ఎంత విచిత్రమైన, ఎంత నీచమైన విషయం అనంటే ఒక మహిళ యొక్క ఆహార్యం పట్ల, ఒక మహిళ యొక్క వ్యక్తిగత ఇష్టాల పట్ల ఈరోజు బహిరంగ చర్చించుకునే దౌర్భాగ్యంలో ఒక నాయకులు ఉన్నారు అని అంటే
ఆ నాయకులకి, ఆ నాయకత్వానికి మహిళల పట్ల ఉన్న నిబద్ధత ఏంటి, గౌరవ మర్యాదలు ఏంటో ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈ మహానాయకుడు అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన చెప్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఆయన తండ్రి లేని వ్యక్తి, మొత్తం మహిళలే ఆయన్ని పెంచారు అని చెప్తారు. అదేవిధంగా ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు, మహిళల పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తారు. మీకు ఈ మాత్రం కాస్త కూడా ఇంకిత జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. కనీసం ఇప్పుడు ఒక భక్తి విషయాలు కానివ్వండి, ఆచార విషయాలు కానివ్వండి, అలంకారాల విషయాలు కానివ్వండి, ఆహార్యాల విషయాన్ని కానివ్వండి, ఏ వ్యక్తివైనా అవి వాళ్ళ సొంత అభిప్రాయాలు, ఇష్టాల మీద ఆధారపడతాయి అని మీకు ఇంత కూడా జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. వాటిని మీరు పబ్లిక్గా దాన్నే పెద్ద విషయంగా ఈరోజు చర్చిస్తున్నారు అని అంటే మీరు ఆలోచన విధానము, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ ఉంది అన్నది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇలాగ మీరు చర్చించి పబ్లిక్గా వ్యంగ్యంగా మాట్లాడి మళ్ళీ దాన్ని సమర్థించుకునే విధంగా మీరు ఉన్నారు అని అంటే మీరు నిజంగా నాయకులా? మీరు మహిళల పట్ల మీకు నిజంగా ఒక నైతికత ఉందా, ఒక వాల్యూ ఉందా, ఒక రెస్పెక్ట్ ఉందా? నిజంగా ఆంధ్ర రాష్ట్రం మహిళలు మిమ్మల్ని రేపు అన్ననాడు ఎన్నుకోవాలా? ఇది నా ప్రశ్న. అదేవిధంగా ఈ నాయకుల్ని సమర్థిస్తూ వారి అధినాయకుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మహిళల్ని ఏమన్నా పర్లేదు, ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఎలా ఉన్నా పర్లేదు అని మాట్లాడే మాటలకి ఇంకా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన మన అమరావతి మహిళల పట్ల ఆయన మాట్లాడిన అత్యంత హేయమైన మాటల్ని సమర్థిస్తూ నిజమే కదా, అందులో తప్పే ఉంది అనే విధానంతో ఆయన వెళ్తున్నప్పుడు, ఆయనే ఉంటున్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా, నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను, కానీ ఈరోజు పబ్లిక్గా ఈరోజు ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తున్న మాటే తీసుకుంటే మరి ఇంట్లో సొంత ఫ్యామిలీల్లోనే మహిళల పట్ల ఏమాత్రం వాల్యూ ఇవ్వని ఒక నాయకుడి కిందున్న నాయకులందరూ మహిళల పట్ల ఏమాత్రం వాల్యూతో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆయనను సమర్థిస్తూ మాట్లాడుతున్న మహిళల గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ముందు ఒక నాయకుడి కింద కార్యకర్తలు కావచ్చు, లేదు అని అంటే ఏదైనా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ ఎంపీలు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, ఎన్నో పదవుల్లో మీరందరూ ఉండొచ్చు. అయినప్పటికీ ముందుగా మీరు ఒక మీరు మహిళ అయ్యుండి ఈరోజు ఒక నాయకుడు మహిళా నాయకురాలని, కామన్ మ్యాన్నే మీరు ఇంత నీచంగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని ఖండించకుండా అందులో తప్పేముంది అని మీరు మహిళ అయ్యుండి మీరు సమర్థిస్తున్నారు అని అంటే మీరు మహిళగా రేపొద్దున అదే పార్టీలో మనుగడ సాగించగలుగుతారా? ఒకసారి మీరు ఆలోచించాలి. అలాగా మీరు సమర్థిస్తూ ఇంకా తప్పేముంది అని మాట్లాడుతూ మహిళలు మీరే వారికి సపోర్ట్గా ఉనుంటే వారు ఇంకెంత రెచ్చిపోయి ఇంకెంత దిగజారిపోయి మాట్లాడతారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పటికైనా మీకు మళ్ళీ రిటర్న్ ప్యాకేజ్గా వస్తాయి. మహిళ అయ్యుండి మీరు ఒక మహిళా ఎమ్మెల్యే యొక్క హైట్ గురించి, వెయిట్ గురించి, కలర్ గురించి మాట్లాడతారు. మీరు మహిళా ఎమ్మెల్యే, ఒక మహిళా మినిస్టర్ని ఒక వ్యక్తి తన మేకప్ గురించి, తన యొక్క అలంకారం గురించి మాట్లాడితే దాన్ని సమర్థిస్తూ మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇవి ఎంత హాస్యాస్పదమైన విషయాలు. ఒక సంస్థాగత విషయాల మీద చర్చించండి, వారి పనితీరు గురించి చర్చించండి, ప్రూఫ్స్తో రండి. పలానా కార్యక్రమంలో లేదంటే పలానా పాలసీ పరంగా ఈ యొక్క తప్పు జరిగింది, లేదంటే ఇది కరెక్ట్గా సమర్థవంతంగా జరగట్లేదు అని చెప్పి డాక్యుమెంటేషన్తో మీరు రండి. ఇదే మీడియా మీ ముందు ఎప్పుడూ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఏదైనా కూడా రాతపూర్వకంగా తీసుకొచ్చి దీనికి సమాధానం చెప్పండి అని అడగండి. ఆ కన్సర్న్డ్ మినిస్టర్స్ ఎవరైనా కూడా దానికి మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అంతేగాని మీరు కించపరిచే విధంగా, అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వాళ్ళు తక్కువగా ఆగిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు. మహిళలను ఎప్పుడైనా వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద మనం టార్గెట్ చేస్తే వాళ్ళు కాస్త సైలెంట్ అవుతారు అని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉందో అది చాలా చాలా తప్పు. అది రానున్న రోజుల్లో మీకే చుట్టుముట్టి మిమ్మల్నే ముంచేసే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇదే విషయంలో నాకేమనిపిస్తుంది అంటే మీకు నిజంగా ఈ 11 సీట్లు ఎవరైతే వేశారో అది చాలా పెద్ద తప్పు చేశారో అని నాకు అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఒక్క సీటుకు కూడా మీరు అర్హత లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. మహిళలు ఏ ప్రాంతంలో మహిళలను అయితే అగౌరవంగా చూస్తున్నారో, అగౌరవపరుస్తున్నారో అలాంటి నాయకులకు కానివ్వండి, అలాంటి వ్యక్తులకు కానివ్వండి రానున్న రోజుల్లో మనుగడ ఉండదు. కానీ మీరు దాన్ని లెక్క చేయకుండా అదేం తప్పేమీ కాదన్నట్టుగా, అది ఒక మనకి విమర్శలో భాగంగా చాలా కామన్గా
ఇది చెయ్యొచ్చు అనే ఒక విధానంతో మీరు ఎలా అయితే వెళ్తున్నారో అది పూర్తిగా నేనైతే ఈ మీడియా పూర్వకంగా ఖండిస్తున్నాను. దానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మహిళా కమిషన్ ముందు మీరు నుంచునే దౌర్భాగ్యం మీకు వచ్చింది అని అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారో. కాబట్టి దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ, మీరు మహిళా లోకానికి, మన హోమ్ మినిస్టర్ అనిత గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఏ వ్యక్తి గురించి వ్యక్తిగత విషయాలు మీరు ప్రస్తావించడానికి వీలేదు. ఈరోజు భక్తిపూర్వకంగా మేము మా ఆచార వ్యవహారాలు కావచ్చు, మా భక్తి ఆలోచనలు కావచ్చు, ఏదైనా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు ఇస్తే దాన్ని కూడా మీరు దాన్ని ఒక వ్యంగ్యంగా, దాన్ని ఒక హాస్యాస్పదంగా మీ సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్తున్నారంటే ఒక వ్యక్తి ఎలా కనిపిస్తాడు అన్న దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ తప్ప ఏం పని చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడు అనే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ లేదు అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి ఆలోచన తత్పరత ఉన్న వ్యక్తులు నిజంగా రాష్ట్రానికి నాయకులుగా మాత్రం పనికిరారు. నన్ను అడిగితే సమాజంలో గౌరవప్రదమైన మామూలు వ్యక్తులుగా కూడా మీరు మనుగడ సాగించడానికి అర్హత లేదు, కోల్పోయారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఒక మహిళని ఎంతో నీచంగా దిగజారిపోయే విధంగా మాట్లాడుతున్న నాయకులు అనిపించుకుంటున్న వ్యక్తులు మనకు నిజంగా అవసరమా? సోషల్ మీడియానే వేదికగా తీసుకొని సోషల్ మీడియా రౌడీయిజం చేస్తున్న ఇలాంటి నాయకులు మనకు నిజంగా అవసరమా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రానున్న రోజుల్లో ఇలాంటి నాయకత్వానికి ఏమాత్రం మనం ఆసరాగా నుంచున్నా, ఏమాత్రం ఇంకొక ఛాన్స్ కనుక ఇచ్చినా చాలా చాలా విపత్కరమైన పరిస్థితుల్లో మనం పడిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి. మరీ ముఖ్యంగా మా మహిళా మనుల గురించి నేను ఎంతో ఆవేదన చెందుతున్నాను. మహిళలందరూ కూడా ఒక్కసారి పార్టీకి సంబంధం లేదు, ఇది స్త్రీత్వానికి, స్త్రీని కించపరుస్తున్న ఒక విధానం. అలాంటి నాయకత్వం మన రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాదు, అసలు ఒక నాయకుడు అనిపించుకోవడానికి కూడా అర్హత లేకుండా మనందరం నడుం బిగించాల్సిందిగా నేను మీ అందరినీ పిలుపునిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహృదయంతో అర్థం చేసుకొని దీన్ని ఖండించాలని, మన అనిత గారికి అందరూ మద్దతు తెలపాలి అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తిస్తున్నాను. థ్యాంక్ యూ.